ఉండాలి, అట్రాక్టివ్ స్కిల్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ లేకుండా ఒక స్కిల్స్ని పెట్టుకుంటే పని చేయం. ఒక సబ్జెక్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, నేను అవేమి నాకు రావు అంటే అయినా బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంతమంది ఉంటారు, చాలామంది చాలా టాలెంట్ ఉంటారు. సిస్టంలో ఏమైనా కాన్ఫిగరేషన్ ఎనీథింగ్ అర్థం చేసుకొని చేయగా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది వాడు వెళ్ళిపోతాడు బయటకు. పంపించేదాకా నిద్రపోరు ఆ పక్కన ఉన్న వాళ్ళు. సో అది కూడా ఆలోచించుకోండి. కాబట్టి జస్ట్ నేను మిమ్మల్ని ఈ కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడే అందరికీ చెప్పాను, 4 నుంచి 5 గంటలు కూర్చునే వాళ్ళు మాత్రమే నా దగ్గర జాయిన్ అవ్వండి అని నేను పర్టికులర్గా చెప్పేది ఇదే రీజన్. ఎందుకంటే దీనికి టైం కోర్స్ ల్యాగ్ ఎక్కువ ఇది, దాన్ని మనం షార్ట్ చేస్తున్నాము కాబట్టి 4 నుంచి 5 గంటలు కూర్చోమని దాని అర్థం. అండ్ కన్సెప్షన్ క్లారిటీ ఇస్తే మిగతావి మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర యూట్యూబ్ ఉంది, ఆల్రెడీ గూగుల్ ఉంది, ఆల్రెడీ అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయి. సో ఒక క్లారిటీ ఇలా అని దీన్ని షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేసి మీకు అందరికీ అన్ని సబ్జెక్టులని ఒకేసారి మీకు చూపించినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది అంతే. ఆ తర్వాత 50 daysలో క్లారిటీ వస్తుంది. అంతేగాని 100% 50 రోజుల్లో నేర్చేసుకొని బుర్రలో ఫీడ్ అయిపోయి ఇంకా ఎస్ఏపీలు ఎక్స్పర్ట్లు అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి చించేస్తారు అనుకోండి, 100% రాంగ్. సో 50 రోజులకి సెలెక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర, 35 daysకి సెలెక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు, 35 daysలోనే జాబ్ వచ్చిన వాళ్ళు, 25 రోజులకే జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ 6 నెలల జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరం జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? అండర్స్టాండింగ్ డిఫరెన్స్, కమ్యూనికేషన్ డిఫరెన్స్. 100 మంది జాయిన్ అయితే 100 మంది సక్సెస్ గారు. ఓకే, అండ్ 100 మందిలో మన ఎనీ కైండ్ ఆఫ్ ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా ఎస్ఐపి ఇన్స్టిట్యూషన్లో 100 మంది జాయిన్ అయితే సో మన ఇన్స్టిట్యూషన్లో రిజల్ట్ ఎక్కువ. రీజన్ ఏంటంటే మన జాబ్ బేస్డ్ ట్రైనింగ్. మిగతా వాళ్ళు సబ్జెక్ట్ చెప్తారు. ఓకే, సబ్జెక్ట్ మిగతా స్టూడెంట్స్ మీకు అమీర్పేటలో కానీ లేకపోతే ఆల్రెడీ మంచి స్టార్స్ ఉన్నారు ఎస్ఏపి ఎఫ్ఐసి వాళ్ళు మీకు సబ్జెక్ట్ చెప్తారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్ కంపేరింగ్ టు అదర్స్. వీఆర్ నెంబర్ 1 ఇన్ జాబ్ బేస్డ్ ట్రైనింగ్. అంటే జాబ్స్ని రప్పించడంలో మేము నెంబర్ 1. సో ప్రతి పాయింట్ పిన్ టు పాయింట్ జిఎల్ క్రియేషన్ 30 రోజులు, ఏపీ క్రియేషన్ ఒక 60 రోజులు, అండ్ ఏఆర్ క్రియేషన్ 70 రోజులు, అండ్ అసెట్ క్రియేషన్ ఒక 100 రోజులు అంత చెప్పే ఓపీ నాకు లేదు. ఓకే, ఐఎమ్ కార్పొరేట్ ఎంప్లాయీ అండ్ ఆల్సో ఐఎమ్ వర్క్డ్ యాజ్ అ టాప్ మేనేజ్మెంట్ లెవెల్లో పనిచేశాను. అండ్ షార్ట్ కట్లో ఎలా చేస్తే ఈ ఫార్ములాని తీసుకొచ్చాను నేను. ఈ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసింది నేనే, 40 రోజుల ఎస్ఏపీ అని. చాలా సక్సెస్ అయింది. మన ఫార్ములాని కాపీ కొట్టి చాలామంది వాళ్ళు కాపీ కొట్టుకొని వాళ్ళు బిజినెస్లు చేసుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం, నాకు ఎటువంటి ప్రాబ్లం. మన స్టూడెంట్స్ అందులో చాలామంది ఉన్నారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ ఫార్ములా స్ట్రాటజీ అనేది షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కోర్సుని కంప్లీట్ చేసి ఓవరాల్గా ఆల్ మాడ్యూల్స్ మీద నాలెడ్జ్ తీసుకొచ్చి వెంటనే వాళ్ళని జాబ్లోకి డిప్లాయ్ చేయించి అండ్ ఆ తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఏంటి అనేది ముందుగానే, మీకు ప్రాబ్లమాటిక్ ఏంటి అనేది ముందుగానే చెప్తే మీరు ప్రీ ప్లాన్ చేసుకొని మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని ఉంటారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిజైన్ చేసిన కోర్స్ ఇది. సో యూ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ రైట్ నౌ. ఓకే, సో అందుకే నేను నా ప్రతి వీడియోలోనూ జాబ్ బేస్డ్ ట్రైనింగ్ వీఆర్ నెంబర్ 1. ఎస్, వీఆర్ నెంబర్ 1 బికాస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నా దగ్గర ఎంతమంది సక్సెస్ అయ్యారో అంత సక్సెస్ ఏ ఇన్స్టిట్యూషన్లోనూ ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో లేదు. అండ్ ఆఫర్ లెటర్స్తో సహా మనం ప్రతి పాయింట్ని తీసుకొచ్చి చూపిస్తున్నాం అండ్ స్టూడెంట్స్కి పెడుతున్నాం అండ్ స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం, గైడ్ చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్స్ ఇచ్చిన సక్సెస్ ఇది. సో ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో 100 మెంబర్స్ 1 గ్రూప్లో జాయిన్ అవుతున్నారు అంటే సో బికాజ్ ఆఫ్ మోటివేషన్, గైడెన్స్, ఎడ్యుకేట్ చేయటం అండ్ రిజల్ట్ తీసుకురావటం అండ్ ప్రమోషన్. ఎస్, చాలామంది ఏంటంటే నాకు స్పెసిఫిక్గా ఏంటంటే యూట్యూబ్లో కొంతమంది కాంపిటేటర్స్ మెసేజ్ పెడతా ఉంటారు, సిల్లీ మెసేజెస్. ప్రమోట్ చేసుకుంటాడు. ఎస్, 100% నేను ప్రమోట్ చేస్తాను. 100% కాదు, 500% ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే ఆ క్యాపబిలిటీ మా దగ్గర ఉంది. రీజన్, అలాంటి బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు జాబ్ బేస్డ్ ట్రైనింగ్ అన్నాం. సో మన దాంట్లో ఇంటరాక్షన్ గ్రూప్లో 200 మంది ఉంటారు. ఆ 200 మందికి కూడా సో ట్రైనింగ్ అయిన తర్వాత కూడా మనం వాళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ లేకపోతే మాక్ టెస్ట్లు కానీ లేకపోతే వాళ్ళకి అర్థం కాకపోతే ఈ బ్యాచ్ అర్థం కాకపోతే నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ చేయించడం కానీ సో వాళ్ళకి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీట్ అవ్వమని చెప్పి పర్సనల్ మీటింగ్స్, గైడెన్స్, సజెషన్స్ అన్నీ కూడా ఇస్తున్నాం మనం. అండ్ వాళ్ళకి ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ ఇంగ్లీష్ ట్రైనింగ్, స్పెషల్గా మరి డౌట్స్ ఎర్రర్స్ వస్తే మరి సపోర్ట్గా మరి వాళ్ళ స్టాఫ్ని పెట్టాము అండ్ బేసిక్ అకౌంటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము.
ఓకే, ఎస్ఏపిలో బేసిక్ అకౌంటింగ్ ట్రైనింగ్ ఎవడిస్తాడు? మనం ఇస్తున్నాం. అది కూడా విత్ హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్ అకౌంటింగ్ చెప్తున్నా మేడం చెప్తారు మనకి. అట్లాగే జిఎస్టీ కాన్సెప్ట్, అసెట్ అకౌంటింగ్, అవన్నీ కూడా కన్సెప్షన్ క్లారిటీతో ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అన్నది ముందు క్లాస్ ఇచ్చిన తర్వాత చెప్తున్నాం ఆఫ్లైన్లో. అలాంటి మరి ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాబిన్స్ ఇచ్చాం. అండ్ కొన్ని చోట్ల మన ఇన్స్టిట్యూషన్ విజయవాడ అండ్ గుంటూరులో ఏసీస్ ఉన్నాయి. అండ్ స్టాఫ్ హెల్ప్ చేస్తారు. ఇంత రిక్రూట్మెంట్, ఇంత హెల్పింగ్ నేచర్తో మనం ఉన్నాం. అండ్ కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత కూడా వచ్చి రండిరా బాబు, మాక్ టెస్ట్లకి అటెండ్ అవ్వండి, లేకపోతే నా సెమినార్స్ ఉంటున్నాయి, అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటున్నాయి, వాటికి అటెండ్ అవ్వండి. సో ఏదైనా కొత్త పాయింట్, కవర్ కాని పాయింట్స్ ఏమైనా ఉంటే యూట్యూబ్లో పెడుతున్నాం. మరి ఇంత హెల్ప్ చేసుకున్నప్పుడు స్టూడెంట్కి వై మేము ఎందుకు ప్రమోట్ చేసుకోకూడదు? అండ్ నా గోల్ జనరల్గా ఏంటంటే ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్ళాలి అండ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ చేయాలి. కాబట్టి నాకు ప్రమోషన్ అనేది లేకపోతే, మన డబ్బా మనం కొట్టుకోకపోతే పక్కన డబ్బా కొట్టలేడు కదా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఏదంటే చేస్తున్నాం కాబట్టి నా ప్రమోషన్స్ 100% ఉంటాయి. బికాస్ నా గోల్ అది. కాబట్టి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ చేయాలి. అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తే సరిపోదు, దానికి ప్రమోషన్ కావాలి. ఆ ప్రమోషన్ నేనేమి ఫేక్ ప్రమోషన్ చేయట్లేదు కదా. నా దగ్గర 100% జాబ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ జాబ్తో సహా పెడుతున్నాను. అదే ఫేక్ ప్రమోషన్ చేసాము అంటే ప్రూవ్ చేయి వచ్చి. సో ఇది నేను పలానా ఫేక్ పెట్టాను అని చెప్పి ప్రూవ్ చేయి అట్లీస్ట్. మేము నా ప్రమోషన్స్ ఆపేసుకుంటాం. అండ్ మేము ఎప్పుడు యూట్యూబ్లో పెట్టుకోము. ఇంకా మా ఛానల్ సంబంధించి స్టూడెంట్ సక్సెస్ అవుతున్నాడు అంటే 100% మేము ప్రమోట్ చేసుకుంటాం. రీజన్ మా సక్సెస్ 60 డేస్లో 100 డేస్లో జాబ్ కొట్టిస్తున్నాం. 100 డేస్లో ఎస్ఐపి కోర్సే కాదు, 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు ఉంటుంది ఈ కోర్సు. అలాంటప్పుడు వై మేము ఎందుకు ప్రమోషన్ చేసుకోకూడదు అండ్ మేము ఎందుకు సక్సెస్ అవ్వకూడదు? నా గోలే హై లెవెల్లో ఉన్నప్పుడు 100% నేను ప్రమోట్ చేసుకుంటా. ఒకవేళ అది న్యూసెన్స్ లాగా, లేకపోతే స్టూడెంట్ని వక్రీకరించి, లేకపోతే వాడి భవిష్యత్తుని ఆడుకునేలాగా, లేకపోతే ఇంకోటి అంటానికి కూడా లేదు. ఎందుకంటే 2 సార్లు జాయిన్ అవ్వాలని తమ్ముళ్ళారా అని చెప్పి బతిమలాడుకుంటాను నేను యూట్యూబ్లో వచ్చి. సో నీకు అర్థం కాకపోతే ఇంకోసారి జాయిన్ అవ్వు. కొంతమంది స్టూడెంట్స్ ఫీజులు కట్టలేక మానేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు. ఫీజులు అడిగామని చెప్పి ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు, లేకపోతే గ్రూప్లోంచి వెళ్ళిపోతారు, ఇంకొని చెడగొడతా ఉంటారు. అవన్నీ 100 మంది 1000 మందిని సాటిస్ఫై చేయలేం. ఒక లీడర్ ఏమన్నాడండి, 1000 అంటే లీడర్ అవ్వాలి అంటే ఐస్ క్రీమ్ అమ్ముకోవాలి అంట. అట్లాగే నా దగ్గర ఒక ఇంటరాక్షన్ గ్రూప్లోనే 250 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఆఫ్లైన్లో దగ్గర 200 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. అంటే నేను ఏ బ్యాచ్ స్టార్ట్ చేసినా 300 మందితో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 200 నుంచి 300 మందితో స్టార్ట్ అవుతుంది ఎనీ బ్యాచ్. సో కాబట్టి వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి అంటే వాళ్ళ మైండ్ సెట్లన్నీ ఒక రకంగా ఉంటాయా? ఉండవు. వాళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉంటాయా? ఉండవు. అండ్ సో వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళకి జాబులు తెప్పించాలన్నా కష్టమే అండ్ కాంప్లెక్సే. కాబట్టి మేమేం చేస్తాం 100%. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చెప్పుకోండి మేనేజ్మెంట్కి, నేనున్నా, నాకు కాల్ చేయండి, లేకపోతే నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వండి. హైదరాబాద్లో ఈ ఆఫీస్ ఉంది, రండిరా బాబు, వచ్చి మీట్ అయితే 100% హెల్ప్ చేస్తానని చెప్పి యూట్యూబ్లో ఎన్నోసార్లు ప్రమోషన్ చేసుకుంటాం. కాబట్టి అవసరమైతే ఐ విల్ సో మొత్తం సో మాకు వచ్చే ప్రమోషన్ నిమిత్తం స్టూడెంట్ని పిలుస్తాము, ఉచితంగా భోజనాలు పెడతాం, పానీయాలు ఇస్తాం, అన్నీ చేస్తాం. సో స్టూడెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? స్టూడెంట్కి ఏమైనా డబ్బులు అవుతున్నాయా? సో ఎవరైనా ఇందాక రెస్టారెంట్లో రండి, పూర్ స్టూడెంట్ పాపం ఉన్నారు, అందరూ 100 మంది రండి, సో ఫ్రీ ఎస్ఐపి గైడెన్స్ ఇస్తాను. అండ్ సో మీకు రెస్టారెంట్, టాప్ మోస్ట్ రెస్టారెంట్లో తీసుకొచ్చి భోజనం పెడతాను, బిర్యానీ పెడతాను, రండి అని చెప్పా. దానికి కూడా ఏంటంటే ఏదో కామెంట్లు చేస్తున్నారు కొంతమంది. సో నువ్వు పెట్టేది నీకు ఎంత అవుతుందో చూడు ఒకసారి కాస్ట్. 100 మందికి భోజనము, బిర్యానీ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుందండి? అది కూడా ఆలోచించుకోవాలి ఒక పాయింట్ పెట్టేటప్పుడు. సో దాన్ని కూడా ఏంటి, పబ్లిసిటీయా? ఎస్, పబ్లిసిటీ. ఏది చేసినా పబ్లిసిటీ. నేను ఏది చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తాను. ఎందుకంటే నా గోల్ ఆల్రెడీ నేను చెప్పాను. సో లైఫ్లో నాకు ఒక గోల్ ఉంది, ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ చేయాలి, ఎలాగైనా చేయాలి. కాబట్టి 100% నేను పబ్లిసిటీ చేసుకుంటాను. 100% నా గురించి నేను చెప్పుకుంటా. సో స్టూడెంట్ దాన్ని అర్థం చేసుకోవాలి, స్టూడెంట్ దాని ఫీడ్బ్యాక్ని తెలుసుకోవాలి. అండ్ జాయిన్ అయ్యేటప్పుడు 20 సార్లు మార్కెటింగ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి, అండ్ తెలుసుకోవాలి బెస్టా కాదా అని. ఆ తర్వాత అర్థం కాకపోతే వాళ్ళ డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాం కదా, మేమేమి వాళ్ళ డబ్బులను దాచుకొని అయ్యా ఇవ్వట్లేదు కదా, ఎన్ని క్లాసులు విన్నావో అన్ని క్లాసులు డబ్బులు తీసుకొని ఇచ్చేస్తున్నాం, రిటర్న్ నీకు నచ్చకపోతే వెళ్ళిపో బాబు అని. సో జస్ట్ లైక్ ఇది ఆల్ అవుట్ ఆఫ్ స్కోప్ అయినప్పటికీ కూడా మీకు కూడా ఒక ఐడియా ఉండాలి ఇన్స్టిట్యూషన్ గురించి అని చెప్పడం. సో కాబట్టి
వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ బికాస్ వీఆర్ కంటిన్యూయింగ్ జాబ్ బేస్డ్ ట్రైనింగ్. ఓకే, నెక్స్ట్ లెవెల్లో నేను ఇంపార్టెంట్ క్లాసెస్ ఒక 10 క్లాసెస్ ఉంటాయి, లాస్ట్ 10 క్లాస్లో చెప్తాను. సో ఫస్ట్ దానికి ఏంటంటే మీ అందరికీ ఒక గైడెన్స్ ఇస్తున్నా. ఓకే, జిఎస్టీ అంటే ఏంటి, అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, వాట్ ఈజ్ వాట్ అలా వాట్ ఈజ్ వాట్ అనేది నాలెడ్జ్ మీకు వచ్చేసింది అంటే నెక్స్ట్ లెవెల్లో మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఓన్గా కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి, ఓన్గా సిస్టమ్ అర్థం చేసుకోవడానికి ఇంకొక 50 రోజులు దానికి ఇంటరాక్షన్ గ్రూప్ అనే హెల్ప్ చేస్తున్నాం. అండ్ అర్థం కాకపోతే జీరో నాలెడ్జ్ ఉంటే ఇంకో గ్రూప్లో జాయిన్ అవ్వమంటున్నాం. సో కాబట్టి నేను ఇది నా సైడ్ నుంచి మీ అందరికీ చెప్పేది ఇదే. సో కాబట్టి ఏ చేసినా నేను డేర్గా చేస్తాను అండ్ ఓపెన్గా చేస్తా. అండ్ ప్రమోషన్ అయినా ఓపెన్ ప్రమోషన్ నేనే చెప్తున్నాను కదా, ఎస్ ప్రమోషన్, బట్ ఆ ప్రమోషన్ మూలంగా వేరే వాళ్ళకి అయితే ప్రాబ్లం లేదు కదా, ఎవరి జేబులో నుంచి డబ్బులు అయితే పోవటం లేదు కదా. వచ్చి చెక్ చేసుకోండి, ఇన్స్టిట్యూషన్ స్టాండర్డ్స్ చెక్ చేసుకోండి, ఇన్స్టిట్యూషన్ స్టాఫ్ మెంబర్స్ చెక్ చేసుకోండి, అండ్ ఎలా ఇస్తున్నారో చెక్ చేసుకొని మీ పక్కన ఉన్న కలిగిన అడిగి నచ్చితే జాయిన్ అవ్వు, నచ్చకపోతే ఒక సినిమాకి వెళ్తాం. అప్పుడు సినిమాకి వెళ్తే దాంట్లో వాడు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడతాడు, వాడు బాగానే ఉంది అంటాడు. సినిమా ఇప్పుడు వాడి సినిమా చెప్పేటప్పుడు ఇది 100% సక్సెస్ స్టోరీ అంటాడు. ఇప్పుడు అది వెళ్ళాలా వద్దా అనేది నీ చాయిస్. వెళ్ళి చూసావు వచ్చావు, దాన్ని వాడేం చేస్తాడు, దానికి హిట్ కాకపోతే లేకపోతే అటర్ ఫ్లాప్స్ అయితే వాడేం చేస్తాడు, 100 కోట్లు అయితే ఖర్చు పెట్టాడు. అట్లాగే సో నేను మీకు కూడా డౌట్ రావచ్చు, సో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ బిజినెస్ చేస్తున్నారా మీరు అని చెప్పి. ఎస్, ఇండియాలో ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బిజినెస్. ఇండియాలో ఎడ్యుకేషన్ బిజినెస్ కాదు అని ఎవరు చెప్పండి? ఇదా గవర్నమెంట్ కాలేజీలు అయితే నడపట్లేదు కదా. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బిజినెస్ ఇండియాలో 100%. వేరే చోట చూడండి, వేరే చోట ఎడ్యుకేషన్ బిజినెస్ ఉందా? వేరే కంట్రీలో ఎడ్యుకేషన్ బిజినెస్ కాదు, ఎందుకంటే ఫ్రీగా చెప్తారు. కెనడాలోను, యూఎస్లోను, వాటిలోను. ఇక్కడ ఫ్రీగా లేవు, అన్ని కార్పొరేట్ సంస్థలు మొత్తం కూడా. నీకు సబ్జెక్ట్ కావాలి అంటే డబ్బుతో కొనుక్కోవాలి. అది ఇప్పుడు నేర్చుకున్నది ఇది ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్, పీజీలో కావు. ఇదొక కోర్సు, ఇదొక లైఫ్, ఇదొక గేమ్ చేంజర్. ఆ గేమ్ చేంజర్కి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి లైఫ్ చేంజ్ అయిపోతుంది, లైఫ్ టర్న్ అయిపోతుంది. ఇది ఒక సిలబస్ కాదు. ఇప్పుడు 10th క్లాస్లో సిలబస్ ఉంది, 100 పేజీలు 300 పేజీల సిలబస్, అందులో నుంచి అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ రావు. బట్ ఇది గేమ్ చేంజర్, లైఫ్ గేమ్ చేంజర్ కాబట్టి బయట క్వశ్చన్స్ కూడా వస్తాయి. మరి ఆ టాలెంట్ బయట క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని మేము సజెస్ట్ చేసి మీకు గైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫీజు తీసుకుంటాం. అది మార్కెట్లో ఆ స్టాండర్డ్ని బట్టి ఒకడు 1000 రూపాయలు తీసుకుంటాడు, ఒకడు 10,000 తీసుకుంటాడు, ఒక 20,000 తీసుకుంటాడు, ఒక 50,000 తీసుకుంటాడు. ఒక డాక్టర్ ఉంటాడు, ఒక డాక్టర్ ఫీజు అపాయింట్మెంట్ 3,000 ఉంటుంది, ఒక డాక్టర్ది 2,000 ఉంటుంది, ఒక డాక్టర్ 200 ఉంటుంది. అది ఆ డాక్టర్ కెపాసిటీ, ఆ డాక్టర్ ఇష్టం. అది కెపాసిటీ అంటే అతని టాలెంట్ అనుకోవచ్చు, నాలెడ్జ్ అనుకోవచ్చు, లేదా అతని ఇష్టం అనుకోవచ్చు. సో ఇది కూడా ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టాలెంట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నా టాలెంట్, నేను సేల్ చేసుకుంటున్నా. వాట్స్ రాంగ్? ఇట్స్ నాట్ ఏ ఎడ్యుకేషన్, ఇట్స్ ఎ బిజినెస్. బికాస్ నేను కంపెనీ కూడా సెటప్ చేసుకుంటున్నా. ఇట్స్ ఎ ప్లేస్మెంట్ కంపెనీ ఆర్ఎల్స్. ఇది ఒక మంది ఇప్పుడు పేరోల్ కంపెనీ కూడా అవుతుంది. అండ్ చాలా మందికి జాబ్స్ కూడా ఇచ్చారు. నా దగ్గర స్టాఫ్ 15 మంది ఉన్నారు. 15 మందికి, సో అందులో 10 మందికి 10,000 పైన ఇస్తున్నాం. సో అంటే దగ్గర నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళు 15 మంది ఎంప్లాయీస్ నేను పోషిస్తున్నాను ఇప్పుడే. కాబట్టి నేను ఫ్రీగా చెప్పలేను కదా. అండ్ నాకు రెంటలు కానీ వీటి కానీ దగ్గర బోల్డ్ అవుతుంది ఖర్చు. వాటి కోసం నేను ఫ్రీగా పెట్టలేను కదా. అఫ్ కోర్స్ ఎంత చేయగలో అంత చేస్తాం, ఎంత ఇవ్వాలో అంత. ఇప్పుడు సినిమా టికెట్ ఉంది, 100 రూపాయలు 250 రూపాయలు పెంచుతున్నారు, 350 రూపాయలు పెంచుతున్నారు. అట్లాగే టైం వచ్చినప్పుడు సో నాకున్న ఫాలోయింగ్ని బట్టి, నాకున్న పొటెన్షియల్ని బట్టి ఫీజులు పెంచుతూ ఉంటాం, తగ్గిస్తూ ఉంటాం. డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ కండిషన్ అండ్ సిచ్యువేషన్. ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటంటే విజయవాడకి కేవలం 8,000కే ఇవ్వాలనుకుంటున్నాను, SAP FICO అండ్ S/4HANA 2 కలిపి. అండ్ బెంగళూరుకి కేవలం 8,000కే S/4HANA FICO ఇద్దాం అనుకుంటున్నాం, ఆ 2 బ్రాంచులకి. ఎందుకంటే ఐ నీడ్ టు డూ మోర్ ప్రమోషన్, అవేర్నెస్ క్రియేట్ చేయాలి మన గురించి. కాబట్టి దాంట్లో తప్పేముంది అందులో, మిగతా అన్నిటిలో సేమ్. సో ఇట్లా నేను ఆలోచిస్తాను. మేబీ దిస్ ఈజ్ రాంగ్ ఆర్ రైట్, యూ కెన్ చూస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఆలోచన ఏంటంటే ఒకరిని ఇబ్బంది పెట్టినంత వరకు, ఎవరిని డ్యామేజ్ చేయనంత వరకు. ఇప్పుడు డ్యామేజ్ అంటే ఏంటి, మనం కొంతమంది స్టూడెంట్ని సాటిస్ఫై చేయలేకపోవచ్చు. ఇక్కడ ఉండే 100 మంది ఉంటే 100 మంది సాటిస్ఫై చేయలేము. కొంతమంది సోది చెప్తున్నాడు రా, కొంతమంది ఎక్సలెంట్ చెప్తున్నాడు, నాకు ఇదే కావాలంటారు. కొంతమంది వీడు సోదిగాడరా బాబు, వీడి దగ్గర ఏమీ లేదు మ్యాటర్ అని బోల్డ్ మంది అనుకుంటారు. రివ్యూ చూసినప్పుడు RRR సినిమా చూసాం, వేస్ట్ సినిమా అటర్ ఫ్లాప్ షో అన్నవాళ్ళు ఉన్నారు, బెస్ట్ సినిమా సూపర్ హిట్ అన్నవాళ్ళు ఉన్నారు. మా పాయింట్ ఆఫ్ వ్యూలో మా బెస్ట్ షో ఏదైతే ఉందో, మాకు వచ్చింది ఏదో అదే చెప్తాం, అదే బెస్ట్ షో. ఆ షోని మీరే ఫైనలైజ్ చేయాల్సింది, ఆ షో బెటరా కాదా అన్నది.
కాబట్టి ఆ షో ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా మనకి ఇది అయిన తర్వాత నెక్స్ట్ 30 డేస్ ప్రాక్టీస్, ప్రిపరేషన్స్, రెజ్యూమే అన్ని గైడెన్స్ అవన్నీ కూడా నెక్స్ట్ 30 డేస్ కూర్చుంటే జాబ్ వస్తుంది. కాబట్టి ఇది ఇట్స్